హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 31వ కీర్తన 22వ వచనం. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, బేసికల్గా మన అందరి జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు అనేవి ఎదురవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మన చుట్టూ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వేదనలు ఉండేసరికి ఇంకా మనము భయపడి ఏమనుకుంటామంటే ఇంకా నా జీవితం అంతా అయిపోయింది, ఇంకేముంది అంతా అయిపోయింది, ఏముంది మహా అయితే నేను చనిపోతే పరలోకానికి నేను వెళ్తాను, అది నాకు చాలు అనుకునే విధంగా మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? సో ఈరోజు వాగ్దానం ద్వారా మనకేం తెలుస్తుంది? ఇక్కడ ఈవెన్ రాజైన దావీదు కూడా భీతి చెందిన వాడే, అంటే భయపడిపోయి ఇంకేముంది నా జీవితం అంతా అయిపోయింది అనుకున్నాడు. కానీ ఆయన దేవునికి ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడైన యెహోవా ఆయనకు జవాబు ఇచ్చారు. సో ఆయన ధ్వనిని ఆలకించి ఆయనకు జవాబునిచ్చి ఆయన కష్టాలన్నిటి నుండి కూడా బయటపడవేశారు. సో మన జీవితాల్లో కూడా ఇక్కడ ఏంటి, ఆ కష్టం కానీ, ఆ బాధ కానీ, ఆ ఇబ్బంది కానీ, ఆ వేదన కానీ ఎంత పెద్దదైనా అవ్వచ్చు. అంటే అది మన ఊహలకు మించి ఉండవచ్చు, మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించినే ఉండవచ్చు. అయితే మనం ఆ సమయంలో కూడా యేసుప్రభు వారికి మొరపెట్టినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఆయన మన ధ్వనిని ఆలకిస్తారు, మన మొరను ఆయన వింటారు, ఖచ్చితంగా ప్రతి ఒక్క కష్టంలో నుండి మనల్ని బయటపడవేస్తారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఇక్కడితో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా ఏ సమయంలో అయినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే యేసుప్రభు వారికి ప్రార్థన చేయండి. ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తారు, మీ ధ్వనిని ఆలకిస్తారు, మీ మొరను ఆయన ఆలకిస్తారు. ఖచ్చితంగా మీకు ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా ఆయన చేస్తారు. కాబట్టి ఏ సమయంలో కూడా ఇంకా అయిపోయింది అని అనుకోకుండా ఆయనకు మొరపెట్టండి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మిమ్మల్ని కాచి కాపాడతారు. ఎందుకంటే ఆయన అందరినీ సృష్టించిన దేవుడు, ప్రతి ఒక్కటి సృష్టించిన దేవుడు. సో ఆయన సృష్టికర్త అనేది మనం గుర్తుంచుకొని మనమందరం ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఏవైనా కష్టాల వల్ల, బాధల వల్ల మేము ఇంక అంతా అయిపోయింది అంటే మేము భయపడిపోయి భీతి చెంది, రాజైన దావీదు ఎలాగైతే భయపడి భీతి చెంది ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనుకున్నాడు తండ్రి. కానీ ఆయన ఎప్పుడైతే మొరపెట్టారో ఖచ్చితంగా మీరు ఆయన ధ్వనిని ఆలకించి ఆయన మొరను విని మీరు ఆయనకు జవాబునిచ్చారు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు భయపడుతూ, దిగులు పడుతూ, బాధపడుతూ ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడే వారి మొరను ఆలకించండి తండ్రి. వారి కష్టాల నుండి, వారి బాధల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారి వేదనల నుండి ఇప్పుడే వారికి విడుదల దయచేయండి. ఇప్పుడే వారికి విడుదల దయచేసి మరెన్నడూ కూడా ఆ కష్టాలు పడకుండా, మరెన్నడూ కూడా ఆ బాధలు పడకుండా ఆనందంతో, సంతోషంతో, శాంతి సమాధానాలతో జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.